గుంటూరు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కోమలి పద్మ అన్నారు. ఇప్పటికే జిల్లాలో జరుగుతున్న రేషన్ మాఫియాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా రాష్ట్రంలో రేషన్ అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో ఎవరైనా పార్టీల అండదండలతో రేషన్ బియ్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న గుంటూరు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కోమలి పద్మతో మా గుంటూరు జిల్లా బ్యూరో ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నటువంటి నేపథ్యంలో గుంటూరు జిల్లాలో మాత్రం రోజు రోజుకి ఒక్కొక్కటిగా రేషన్ మాఫియా అయితే మాత్రం బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే చూడొచ్చు మనం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా రైస్ మిల్స్లో కూడా పీడీఎఫ్ రైస్ని తీసుకొచ్చి అనంతరం అక్కడ వాటిని మార్ఫింగ్ చేసి ఇతర విదేశాలకు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా గుంటూరు జిల్లా అధికారులు అయితే మాత్రం దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా జిల్లా సరఫరాల శాఖ అధికారి కోమలి పద్మ కూడా పలు సంబంధించినటువంటి రైస్ మిల్లులపై దాడులు చేసి ఎక్కడికక్కడ కూడా పీడీఎఫ్ రైస్ని పట్టుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి కూడా ఆమెతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక పక్క రేషన్ మాఫియా కట్టడికి ప్రయత్నం చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా జిల్లాలో పెద్ద మొత్తంలో రేషన్ మాఫియా రాజ్యం వెళ్తూ ఉంది. ఏం చెప్తారు? ముందు నూతన సంవత్సరం సందర్భంగా 6 టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద నేను స్పందించడం ఏంటంటే, మనము జిల్లాలో చాలా జిల్లాని కాదు రాష్ట్రంలో బాగా సబ్సిడీ పెద్ద మొత్తంలో ఇచ్చుకుంటూ కార్డుదారికి ఉచితంగా మనం ఫోర్టిఫైడ్ రైస్ సప్లై చేస్తున్నాము. ఇది చాలా బలవర్ధకమైన బియ్యము. దీన్ని గురించి అవగాహన కార్యక్రమాలు కూడా చాలా మనం ఏర్పాటు చేయడం జరిగింది. కార్డుదారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకునే మనకి ప్రభుత్వం వారు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి బియ్యాన్ని ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా కార్డుదారులు కొంతమంది ఇది వినియోగిస్తే వారి అపోహలు, రకరకాల అపోహలతో దీని వినియోగం వలన వాళ్ళకి కడుపు నొప్పి వస్తుందనో ఏదో కారణాలు చెప్తూ కొంతమంది దీన్ని పక్కదారి పట్టిస్తున్న వాళ్ళు డబ్బులకు అమ్ముతున్నమాట వాస్తవమే. కానీ చాలా వరకు ఇప్పుడు మన ఈ మినిస్టర్ గారు మన జిల్లా వారు అయినందుకు మనకి ఈ విషయమై మనం గట్టిగా నిరంతరం నిఘా పెట్టడం జరుగుతోంది. ఇప్పటికే ఎక్కడా కూడా మిల్లుల్లో ఉండకుండా కూడా మనం చాలా జాగ్రత్త పడి ప్రతి ఒక్కడి మీద కేసులు చేసి వాళ్ళకు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరు వస్తే వాడి మీద ఇలా పట్టుబడిన వాడి మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇంకా కూడా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మాకు సమాచారం ఏదైనా మాకు తెలియకుండా రాత్రిపూట్ల కానీ ఎక్కడైనా చీకటి ప్రదేశాల్లో ఎలాంటి పనులు కనుక పాల్పడితే మాకు తెలియజేస్తే తప్పనిసరిగా గట్టి యాక్షన్ తీసుకుంటాము. ఈ క్రమంలో కూడా ప్రజలకి అనగా కార్డుదారులకు కూడా మా తరఫు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, కొనుక్కునే వారికి ఎంత మేరకు వారికి తప్పు ఉంటుందో అలాగే అమ్మేవారిది కూడా ఇది తీవ్రమైన నేరమే. మన కోసం ప్రభుత్వం ఇస్తున్నప్పుడు దాన్ని మనము డబ్బుల కోసం అనేది చాలా తప్పు. అది దయచేసి మీరే వాడుకోండి. ఒకవేళ మీకు అవసరం లేకపోతే వదిలేసినా దాని మూలాన కార్డు ఏమి వేస్ట్గా కొట్టేయడం అలా ఉండదు. ఆ తర్వాత ఎప్పుడైనా అవసరం ఇప్పుడు మళ్ళీ వాడుకోవచ్చు. అలాగే కార్డు మీద ఏదైనా పంచదార, కందిపప్పు ఉంటే అవి తీసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. మీకు బియ్యం అవసరం లేకపోతే పర్వాలేదు, బియ్యం అవసరమైతే బియ్యం తీసుకోవాలి. అంతేకాని దాన్ని అవసరం లేదని చెప్పి తీసుకొని వేరే వ్యక్తులకి మీరు మీ దృష్టిలో మీరు 5 కేజీలు ఒక మనిషికి సంబంధించి అమ్ముతున్నాం అనుకున్నా అదే లెక్క చూసుకుంటే పెద్ద మొత్తంలో మనకి బయటకి ఇలాగా వీడు కొనేసుకొని దాన్ని వేరే చోటకు అమ్మడం జరుగుతుంది. దీని మీద మా సాయి శక్తుల మేము జిల్లా యంత్రాంగం అలాగే మన ఉన్నతాధికారులు గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకి ఎప్పుడు ఏ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే మేము తనిఖీ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా కార్డుదారులు కూడా మాతో సహకరించాల్సి కోరుతున్నాం. మీరే అంటా ఉన్నారు కార్డుదారులు అమ్ముకుంటా ఉన్నారు కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో. సరే వారు అమ్ముతా ఉన్నటువంటి నేపథ్యంలో వారి మొత్తం కూడా దారి మలుతా ఉన్నాయి. చూడొచ్చు మనం ఇప్పటికే కూడా గుంటూరు జిల్లాకు సంబంధించి పక్క జిల్లాకు సంబంధించిన పోలీసులు కూడా గుంటూరులో పెద్ద మొత్తంలో కూడా రేషన్ బియ్యం తరలిపోతుందని చెప్పి కూడా ఇప్పటికే దాడులు చేస్తూ ఉన్నారు, వచ్చి తీసుకువెళ్తా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఏంటి అంటే అధికారులు కొంత నిర్లక్ష్యంగా ఉన్నారనుకోవచ్చా? మీరు చెప్తున్నారు కానీ పక్క జిల్లా నుంచి అనేది ఇంతవరకు మనకి జిల్లా పరంగా ఎటువంటి ఉత్తర ప్రత్యుత్యాలు కూడా జరిగి ఉండలేదు. దాన్ని ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి అందరూ అలా ఊహించుకుంటున్నారు తప్ప ఏదైనా జిల్లా నుంచి మన జిల్లాలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు ఒక లెటర్ అనేది రాయడం జరుగుతుంది. మా దృష్టికి మాత్రం ఎప్పుడూ కూడా అలా పక్క జిల్లా నుంచి రాలేదు. అయినప్పటికీ మీరు చెప్తున్న మాటకైతే మేము కట్టుబడి ఖచ్చితంగా మేము నిఘా పెంచుతామని అందరికీ తెలియజేస్తున్నాం. మొత్తానికి అంటే ఇప్పటికేమో మన జిల్లా మంత్రి నాదెళ్ల మనోహర్ గారు ఎక్కడికక్కడ కూడా దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారా? ఖచ్చితంగా మన గౌరవ మంత్రివర్యులు మన జిల్లాలో ఉండటం మనకి
చాలా బాధ్యతగా మెలగాల్సిన టైం అది. ఎందుకంటే మన జిల్లా మంత్రి గారు ఉన్నప్పుడు మనము ఇలాంటివి ఎంకరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మేము అలాగే కింది స్థాయిలో ఉన్న సిబ్బంది కానీ అందరూ కూడా దీని మీదే నిఘా పెట్టి ఖచ్చితంగా కేసులు చేయడం జరుగుతోంది. అయితే గతంలో అలాగ మిల్లుల్లో పెద్ద పెద్ద పట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో మనం అన్నీ కూడా చిన్న చిన్న వాహనాల్లోనే, ఎక్కడా కూడా పెద్ద డంపులుగా లేవు, చిన్న వాహనాల్లో తరలించేదే మనం ఎక్కువ. గత నెలలో కూడా 8 కేసులు అలా చిన్న వాహనాల్లో వెళ్ళేవే మనం పెట్టడం జరిగింది. ఏంటి మేడం, అధికారులకు రాజకీయ పార్టీకి సంబంధించిన నేతల ఒత్తిడి ఉంది, అందుకనే పీడిఎస్బీ పెద్ద మొత్తంలో అక్రమ రవాణా జరుగుతుంది అనేటువంటి వదంతులు బయటకు వస్తూ ఉన్నాయి, ఏం చెప్తారు? ఇది ఒట్టి అపోహలండి. రాజకీయ నాయకుల ప్రమేయం ఎందుకు ఉంటుంది? మా ఉద్యోగం మేము చేసుకుంటున్నాము, అలాగే ఎక్కడ దొరికితే అక్కడ కేసులు పెడతాం తప్ప ఇది కరెక్ట్ కాదు. రాజకీయ నాయకులు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి. మా దగ్గర ఉన్న కేసులన్నీ కూడా మేము రెగ్యులర్గా పెడుతూ ఉండటం జరుగుతుంది. ఇది మొత్తానికి పరిస్థితి. జిల్లాలో అక్రమంగా రేషన్ మాఫియా సంబంధించి కూడా ప్రత్యేక దృష్టి పెట్టాం. ఖచ్చితంగా రేషన్ తరలిస్తున్నటువంటి అక్రమదారులపై కూడా అవసరమైతే కేసులు నమోదు చేస్తాం. ఖచ్చితంగా కూడా పీడిఎఫ్ రైట్స్ అక్రమ రవాణాన్ని అడ్డుకునేందుకు తాము సాయశక్తిలో కూడా పనిచేయడానికి కృషి చేస్తామంటూ గుంటూరు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కోమలి పద్మ అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఏదేమైనా రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా కాకినాడ పోర్టులో పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని పట్టుకోవడమే కాకుండా ఇటు జిల్లాలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇదే వ్యవహారాలకు సంబంధించి కూడా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరింత దృష్టి పెట్టి పీడిఎఫ్ అక్రమ రవాణాను అరికట్టాలని చెప్పి కూడా 6 టీవీ మనసారా కోరుకుంటా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో పవన్ నాయుడు, 6 టీవీ, గుంటూరు జిల్లా నుంచి.